హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరింత సమాచారం కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి. మీ పిల్లల్ని కేంద్రీయ విద్యాలయాల్లో చదివించాలనుకుంటున్నారా? ఎలాంటి ఫీజు లేకుండా. అయితే ఈ వీడియోని చివరి వరకు ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా చూడండి. మరి కేంద్రీయ విద్యాలయాలకు సంబంధించి 2025-2026 విద్యా సంవత్సరానికి గాను నోటిఫికేషన్ అయితే వచ్చింది. మరి ఈ నోటిఫికేషన్లో మనం ఏ విధంగా అప్లై చేసుకోవాలి, దాంతోపాటు పిల్లల వయసు అనేది ఏ వయసు నుండి ఈ యొక్క అప్లికేషన్స్ అనేది తీసుకుంటారు, సీట్ల వివరాలు ఏ విధంగా ఉన్నాయి, రిజర్వేషన్ విషయానికి వస్తే రిజర్వేషన్ అనేది ఏ విధంగా ఉంటుంది, కేంద్రీయ విద్యాలయాల్లో 1వ తరగతి నుండి మనం ప్రవేశం పొందితే ఖచ్చితంగా +2 అంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు అయితే ఉచిత విద్యను అనేది మనం ఈ కేంద్రీయ విద్యాలయాల్లో పొందొచ్చు. అయితే జాతీయ విద్యా విధానం ప్రకారం ప్రతి అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు 6 సంవత్సరాలు అనేది పూర్తిగా నిండి ఉండాలి ఖచ్చితంగా. ఫస్ట్ క్లాస్కి వచ్చేసి 6 సంవత్సరాల నుండి 8 సంవత్సరాల వయసు అనేది ఉండాలి. సెకండ్ క్లాస్కి అనేది 7 సంవత్సరాల నుండి 9 సంవత్సరాల వయసు ఉండాలి. థర్డ్ క్లాస్కి 8 to 10 years, ఫోర్త్ క్లాస్ 9 to 11 years, ఫిఫ్త్ క్లాస్ 9 to 11 years, సిక్స్త్ క్లాస్ 10 to 12 years, సెవెంత్ క్లాస్ 11 to 13 years, ఎయిత్ క్లాస్ 12 to 14 years, నైన్త్ క్లాస్ 13 to 15 years, 10th క్లాస్ 14 to 16 years అనేది నిండి ఉండాలి. మరి దరఖాస్తు విషయానికి వస్తే 1వ తరగతిలో ప్రవేశానికి అయితే ఖచ్చితంగా 6 సంవత్సరాలు అయితే నిండి ఉండాలి. మార్చ్ 31, 2025 వరకు 6 సంవత్సరాలు ఏప్రిల్ 1 వరకు నిండినా సరే పరిగణలోకి తీసుకొని మనల్ని అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అయితే ఉంటుంది. మరి లాగిన్ అయిన తర్వాత మన ప్రాథమికటువంటి వివరాలన్నీ కూడా ఇక్కడ నమోదు చేస్తూ మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మన అన్ని వివరాలు నమోదు చేసుకున్న తర్వాత ఒకసారి అయితే మీరు పూర్తిగా పరిశీలించుకోండి, ఏమైనా తప్పులు జరిగినాయా అనే విషయాన్ని మనం పూర్తిగా పరిశీలించుకున్న తర్వాత మాత్రమే సబ్మిట్ అనేది కొట్టాల్సి ఉంటుంది. మనం ఇక్కడ దరఖాస్తు చేసేటువంటి సమయంలోనే మనకు కావలసినటువంటి 3 కేంద్రీయ విద్యాలయాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఆప్షన్స్ కింద మనం ఎంచుకోవాల్సి ఉంటుంది. మరి రిజర్వేషన్ల ప్రకారం ఏ కేటగిరీ వాళ్ళకు ఎన్ని సీట్లు కేటాయిస్తారు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. ఎస్సీ క్యాండిడేట్స్కి వచ్చేసి 15% అనేది కేటాయిస్తారు, ఎస్టీ వాళ్ళకు 7.5%, ఓబీసీ 27%, సింగిల్ చైల్డ్ అంటే దంపతులకు ఒకే ఒక కుమార్తె ఎవరికైతే ఉంటుందో వారికి 2% అనే సీట్లు అయితే కేటాయిస్తారు. దివ్యాంగులకు 3% సీట్లు అనేవి కేటాయించడం జరుగుతుంది. మరి మనం దరఖాస్తు చేస్తున్నటువంటి దరఖాస్తులన్నింటినీ కూడా ఒకే దగ్గర చేర్చడం జరుగుతుంది. విద్యా హక్కు చట్టం ప్రకారం 25% సీట్లు అనేవి ముందుగా కేటాయించడం జరుగుతుంది. మిగిలినటువంటి సీట్లను కేటగిరీ వైజు సీట్లు అనేది కేటాయిస్తారు. అయితే వీటన్నిటిని కూడా డ్రా సిస్టంలో తీయడం జరుగుతుంది. 2వ తరగతికి ఆ పైన తరగతులు ఏవైతే ఉంటాయో దానికి సంబంధించినటువంటి ఖాళీలు ఉంటే ఆ ఖాళీలకు సంబంధించి ఏప్రిల్ 2 నుండి 11వ తేదీ వరకు అయితే దరఖాస్తులు అనేవి స్వీకరించబడతాయి. ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో సీట్లను ఏ విధంగా కేటాయిస్తారంటే ఇప్పుడు ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి 10వ తరగతి ఎవరైతే పరీక్ష రాస్తున్నటువంటి విద్యార్థులు ఉన్నారో వాళ్ళ రిజల్ట్ వచ్చిన తర్వాత 10 రోజులకు ఈ యొక్క ఫస్ట్ ఇయర్ కు సంబంధించి ప్రవేశాలు అనేవి జరుగుతాయి. 5గురితో కూడినటువంటి కమిటీ ఇక్కడ జరిగేటువంటి దరఖాస్తుల ప్రక్రియ ఏదైతే ఉందో లాటరీ డ్రా తీసేటువంటి సమయంలో వీళ్ళు పర్యవేక్షణ అధికారులుగా ఉంటారు. అయితే ఆ స్కూలుకు సంబంధించి ప్రిన్సిపాల్, ఒక టీచరు, అలాగే 2 పేరెంట్స్, ఇలా 5 మందితో కూడినటువంటి కమిటీ అనేది ఉంటుంది. మరి దరఖాస్తులు ఎప్పటి వరకు చేసుకోవచ్చు అని అంటే లాస్ట్ తేదీ వచ్చేసి మార్చ్ 21, 2025. ఇంకా మరింత సమాచారం కోసం మన ఛానల్ అయితే చూస్తూనే ఉండండి. ఖచ్చితంగా ఈ వీడియోకి అయితే చిన్న లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ముందు మీకు మరెంతో ఇన్ఫర్మేషన్ ని అందించడానికి ప్రయత్నం చేస్తాం. ఇంకా ఈ కేంద్రీయ విద్యాలయానికి సంబంధించి మీకు ఏమైనా సరే డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ రూపంలోనైతే తెలియజేయండి. దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ కానీ మన ఛానల్లో వచ్చేటువంటి ప్రతి ఇన్ఫర్మేషన్ సంబంధించి పీడిఎఫ్ అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది. మనకు దీనికి సంబంధించి దాని లింక్ అనేది యూట్యూబ్ లో లింక్ ఇవ్వడం జరిగింది. త్రూ ఆ లింక్ ద్వారా మీరు టెలిగ్రామ్ ఛానల్లోకి వచ్చి మీకు కావాల్సినటువంటి పీడిఎఫ్ ని, మీకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ ని మీరు పొందేటువంటి అవకాశం ఉంటుంది.